రాజమహేంద్రవరంలో కల్తీ పాల సంఘటన ఎటువంటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యం అంటే ఒక ప్రముఖ పట్టణంలోని ఒక ప్రముఖ హోటల్లో కుళ్ళిన మాంసాహారం వడ్డించారంటూ కూడా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టడం సంచలనమైంది. దీనిపై అమలాపురం మున్సిపాలిటీ అధికారులు అయితే స్పందించారు. మనతో పాటు ఈ కొద్ది క్షణాల క్రితం అమలాపురంలోని ప్రముఖ హోటల్పై ఆయన తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అమలాపురం మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఒక హోటల్పై మీరు తనిఖీలు చేశారు, ఏంటి సార్ ఈ పరిస్థితికి కారణం ఏంటి? నిన్న 24 ఫిబ్రవరి 2026 మన మున్సిపల్ దీనికి కమాండ్ కంట్రోల్కి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏబీసీ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో ఫుడ్ కోర్ట్లో ఈ కలుషితమైన ఆహారము అన్నది సప్లై చేస్తున్నారు. సో దాని మీద తనిఖీ చేయవలసిందిగా రిక్విజేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మా ఏఈ ఎన్విరాన్మెంటల్ గారిని, అదేవిధంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళని టీంతో పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వాళ్ళు డ్రైనేజ్ సంబంధించినది కానీ హైజీనిక్ దాంట్లో కానీ వాటి మీద కొన్ని అబ్జర్వేషన్స్ వాళ్ళు నోట్ చేయడం జరిగింది. ఆ యొక్క రైడ్స్లో కంటిన్యూషన్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి నేను కూడా టీంతో మళ్ళీ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిట్లో భాగంగా మనం చూసుకుంటే కనుక కొన్ని ఆయిల్ ఏదైతే ఉందో రిపీటెడ్లీ యూజ్ చేసిన ఆయిల్ అన్నది వాళ్ళు అది గమనించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫ్రోజన్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రైడ్ చేసినవి అగైన్ అండ్ అగైన్ ఫ్రైడ్ చేసినవి వాటిని మళ్ళీ ఫ్రోజన్లో పెట్టి మళ్ళీ వాటిని ఉపయోగిస్తున్నారని చెప్పని దీంట్లో మనం గమనించడం కూడా జరిగింది. సో వీటన్నిటి మీద కూడా వీటికి సంబంధించి ఒక ఫైన్ అన్నది మనం 10,000 ఫైన్ అన్నది కూడా మనం విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి వితిన్ 4 డేస్లో వీళ్ళు కనుక ఈ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోగనకపోతే వీళ్ళకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ లైసెన్స్ కూడా మనం రద్దుపరచడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా మన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మనకి రామయ్య గారని చెప్పని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు రామయ్య, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మన నందన్ గారని చెప్పని ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా రాజమండ్రి కాకినాడలో ఏ కలుషితమైన పాలకు సంబంధించిన డ్యూటీలో దాంట్లో ఉన్నారు. సో ఈ నెక్స్ట్ విజిట్ ఏదైతే ఉందో 4 డేస్ తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత 4 డేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళని కూడా భాగస్థులను చేసి పూర్తి సమాచారం అనేది జిల్లా కలెక్టర్ గారికి అందించడం కూడా జరుగుతుంది. నిన్న మీ అధికారులు తనిఖీ చేశారు. నిన్న అయితే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, అంటే వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మేము చూసాం భిన్నంగా ఉంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో రావటము, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇవ్వటము ఏదైతే జరిగిందో ఆ పర్సన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా అధికారులు ఎప్పుడైతే వచ్చారో అధికారులు వచ్చిన తర్వాత కొన్ని ఐటమ్స్ని మరి వీళ్ళు మేబీ అది మనం అధికారుల దృష్టికి రాకుండా హైడ్ చేయడం కానీ లేదంటే మరి పక్కన పెడతాం కానీ అవన్నీ జరిగింది. అది కూడా నేను కూడా వెయిట్ చేయించింది వీళ్ళకి ఎందుకోసం అంటే ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కనుక వస్తే కనుక వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్తో వీటిని శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పనే ఉద్దేశంతో హోల్డ్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ప్రెజెంట్ ఒక 2-3 డేస్ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు అక్కడ దాంట్లో. సో దాంట్లో భాగంగా ఈరోజు వచ్చి మేము ఫిజికల్గా నేనే రావడం జరిగింది. నేనే వచ్చి అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వాటన్నింటి కూడా నేను చెప్పిన ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిలో ఉండకూడని స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కూడా మనం సీజ్ చేస్తున్నాం, ఐటమ్స్ కూడా సీజ్ చేస్తున్నాం. ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. 6th ఫ్లోర్లో ఉంది. ఎటువంటి అనుమతులు ఏమైనా ఉన్నాయి దీనికి? అంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా కనిపించట్లేదు. ఎటువంటి అనుమతులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఇది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి రీచెక్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఈరోజు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మనం రావడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లాన్ ఇవన్నీ కూడా రివోక్ చేసి ఒకసారి చెక్ చేసి ఫైనల్గా సార్ ఈ అమలాపురం పట్టణంలో చాలా హోటల్స్ ఉన్నాయి. గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి, అవి కూడా సంచలనమైనవి. అంటే ఈ ఒక్క హోటల్ అయినా ఇంకా ఏమైనా మీరు తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే బేసిక్గా అంతకుముందు మీరు గమనించుంటే కనుక లాస్ట్ ఒక 2 months బ్యాక్ కూడా కొన్ని హోటల్స్ మీద రావడం జరిగింది. దాంట్లో భాగంగా తనిఖీల్లో భాగంగా మనం వాటిని చెక్ చేయడం కూడా జరిగింది. వీటికి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా ఈ రైడ్స్ అనేది కంటిన్యూషన్గా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు కూడా శానిటేషన్ అండ్ హైజీన్కి సంబంధించి అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించి మున్సిపల్ అధికారులు మనం టేక్ కేర్ చేయాలి. అదే ఫుడ్ సంబంధించి ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాంట్లో చేయాల్సిన అవసరం ఉంది. మేము కలిసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళందరితో పాటు కలిసి మళ్ళీ ఈ చెక్స్ అన్నది రెగ్యులర్గా మనం కంటిన్యూ మిగతా హోటల్ మీద కూడా చేయడం కూడా దొరికిన
విషయంలో ఇప్పుడు మీకు ఏదైతే దొరికినాయో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వీటిని ఇమీడియట్గా డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని శాంపిల్స్ కొన్ని కలెక్ట్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా ఈ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ వచ్చేంత వరకు వాటిని ఫ్రీజ్ చేయడమా, అదర్వైజ్ వీళ్ళు ఫంగస్ కానీ లేదా వైరస్ కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే కనుక వాటిని ఇమీడియట్గా డిస్పోజ్ ఆఫ్ మాత్రం ఈరోజు చేయించడం జరుగుతుంది బై బన్నీ. ఇది పరిస్థితి. అమలాపురం పట్టణానికి సంబంధించి ఎక్కడైనా సరే తనిఖీలు నిర్వహించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ హోటల్కి సంబంధించి ఏబిసిడి ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 6th ఫ్లోర్ విషయంలో కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దొరికిన కొన్ని ఆహార సామాగ్రికి సంబంధించి కొంత ఫ్రిడ్జ్లో పెట్టడం దాని విషయంలో కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.